So we have taken from American Constitution, that is the third source is American Constitution. అంటే అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి తీసుకున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేసి దాని నుంచి వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ విచ్ ఆర్ రియల్లీ వాంటెడ్, ఓకే విచ్ ఆర్ రియల్లీ వర్తీ, ఓకే వర్తీఫుల్ని తీసుకున్నాడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ద వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు. సో దీన్ని మనము we have taken from American Constitution. So initially we have 7 fundamental rights initially, but after 44th Constitutional Amendment Act 1976, so we repealed one fundamental right, that is right to property. So right to property అనేది fundamental right నుంచి తీసేసి at present we have only 6 fundamental rights. సో మనకి ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో ద నెక్స్ట్ ఫీచర్ వీ హ్యావ్ టేకెన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, సో న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ ఎస్, సో న్యాయ వ్యవస్థ అంటే ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. సో జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. సో ఇండిపెండెంట్ అంటే ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా న్యాయ వ్యవస్థ పనిచేయడం జరుగుతుంది కదా. అంటే చట్టం ముందు అందరు సమానమే, సో చట్టానికి ఎవరు అతిథులు గారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఈజ్ అ ఫీచర్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ, సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పార్లమెంట్ ఏదైనా చట్టాలు చేస్తే అవి ఫండమెంటల్ రైట్స్కి అగైనెస్ట్, నాట్ ఫండమెంటల్, కాన్స్టిట్యూషన్కి అగైనెస్ట్గా ఉంటే దాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారము ఉంటుందన్నమాట. అంటే న్యాయ సమీక్ష, న్యాయ సమీక్ష, ఎస్. సో ఇట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అనేది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, అమెరికన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్, దట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి, ఎస్, ఉపరాష్ట్రపతి, ఎస్. ఉపరాష్ట్రపతి పోస్ట్ ఉంటుంది కదా, ఆయన ఆఫీస్ ఉంటుంది కదా. సో ఉపరాష్ట్రపతి పోస్ట్ అనేది కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి ఎవరండి, వెంకయ్య నాయుడు, ఎస్. సో ముప్పవరం వెంకయ్య నాయుడు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్. సో మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ టేకెన్ ఇంపీచ్మెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని తొలగించడానికి ఒక ప్రొసీజర్ అనమాట. సో ప్రెసిడెంట్ అంటే భారత ప్రథమ పౌరుడు కదా. సో ఆయనని అంత ఈజీగా, అంటే ఒకవేళ ఎవరైనా ప్రెసిడెంట్ అంటే ఆయన పోస్ట్లో ఉన్నప్పుడు ఆయన మీద అబ్లిగేషన్స్ వస్తే ఆయనని ఎలా తొలగించాలి అనే దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే ఇంపీచ్మెంట్ అంటారు. ఓకే, సో ఎప్పుడైనా రైట్, సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా. సో ఎక్సెప్షన్ ఉంటుంది ప్రెసిడెంట్స్కి ఇంకా గవర్నర్స్కి. వాళ్ళు పోస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా అబ్లిగేషన్ వస్తే ఎవరు వాళ్ళకి ఏమంటారు, సమన్ చేయడానికి వీల్లేదనమాట. ప్రెసిడెంట్ని ఇంకా గవర్నర్ని వాళ్ళు పోస్ట్లో ఉన్నప్పుడు అబ్లిగేషన్స్ వస్తే వాళ్ళని సమన్ చేయడానికి వీల్లేదు, వీళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది. అండ్ హౌ టు రిమూవ్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ ద పోస్ట్ అనేది ఇది ఇంపీచ్మెంట్ అంటే హౌ టు రిమూవ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ద పోస్ట్. సో రాష్ట్రపతి
రిమూవల్ పదవి తొలగింప. ఎస్. సో దాన్ని ఇంపీచ్మెంట్ అంటారండి. సో తెలుగులో కూడా ఇంపీచ్మెంట్ అని అంటారు. సో దానికి ఏమంటారు, ట్రూ ట్రాన్స్లేషన్ ఏం లేదు, ఇంపీచ్మెంట్. సో ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ ఫాలో అయ్యి రాష్ట్రపతిని పదవి నుంచి తొలగియడం జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు ఎవరి దగ్గర కాలేదు. సో ఐ థింక్ ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించబడిన రాష్ట్రపతులు సో ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ని మనము అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతిని పదవిలో ఉన్నప్పుడు ఆయన మీద ఏదైనా ఆబ్లిగేషన్స్ వస్తే ఆయనను తొలగించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఇంపీచ్మెంట్ అంటాం. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు జడ్జెస్ని తీసేసే ప్రొసీజర్ అనమాట. సో హౌ టు రిమూవ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు అంటే ఎస్సీ అంటే సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్. సో జడ్జెస్ అంటే న్యాయాధికారుల తొలగింపు. సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు జడ్జెస్ని తొలగించడం అనే ప్రొసీజర్ అనేది ఇక్కడ నుంచే తీసుకున్నాం. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రొవిజన్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. సో వేర్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. చూడండి ఇక్కడ నుంచి మనము వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని తీసుకున్నాం అండ్ హౌ టు రిమూవ్ ద ప్రెసిడెంట్. సో రెండు తీసుకున్నాం. సో ప్రెసిడెంట్ని ఎలా తీసేయాలి, వైస్ ప్రెసిడెంట్ని ఎలా అపాయింట్ చేయాలి చూడండి ఇక్కడ. సో వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ సోర్స్ వచ్చేసి కెనడియన్ కాన్స్టిట్యూషన్. సో కెనడా ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం. కెనడియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఫోర్త్ సోర్స్. కెనడియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ కెనడియన్ అంటే కెనడా ప్రభుత్వం, కెనడా గవర్నమెంట్, కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి what are the various provisions we have taken. That is first one, a more powerful central government. More powerful central government అంటే దృఢమైన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం. సో సారీ ఫ్రెండ్స్, ఇప్పుడే తెలుగులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇట్స్ సారీ. ప్రభుత్వం, దృఢమైన కేంద్ర ప్రభుత్వం. సో ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెసిడ్యూరీ పవర్స్. So residuary powers related with పార్లమెంట్ అంటే పార్లమెంట్ యొక్క ప్రత్యేక పవర్స్. సో పార్లమెంటుకు ఉండే రెసిడ్యూరీ పవర్స్, దీన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, కెనడియన్ కాన్స్టిట్యూషన్ అంటే కెనడా గవర్నమెంట్ నుంచి,
కెనడా ప్రభుత్వం యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి 2 ఫీచర్స్ తీసుకున్నాం. మోర్ పవర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెసిడ్యూరీ పవర్స్ రిలేటెడ్ టు పార్లమెంట్. సో ప్రత్యేక అధికారాలు, ఎస్ పవర్స్ అంటే అధికారాలు, ఎస్ ప్రత్యేక అధికారాలు ఎవరివి? పార్లమెంట్. సో పార్లమెంట్ అంటే పార్లమెంట్. సో పార్లమెంట్కు ఉండే ప్రత్యేక అధికారాలని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. సో దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనేడియన్ కాన్స్టిట్యూషన్. సో 5th సోర్స్ వచ్చేసి ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఐరిష్ అంటే ఎస్ ఐరిష్ కంట్రీ. సో ఐరిష్ లేడీ కూడా మన దగ్గర ఉన్నారు కదా, సో మీకు తెలుసు అనుకుంటా యానీ బీసెంట్. సో యానీ బీసెంట్ ఈజ్ ఐరిష్ లేడీ. షీ ఈజ్ ఆల్సో అ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ ఇండియా. సో బీసెంట్ కాలేజెస్ అని చెప్పేసి మనకి యానీ బీసెంట్ వీల్ ఆఫ్ ఇండియా అనే బుక్ రాశారు. సో ఆమె మోడర్న్ హిస్టరీలో వస్తుంది యానీ బీసెంట్. షీ ఈజ్ ఏ ఐరిష్ లేడీ. సో ఏం తీసుకున్నామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పీస్. సో డిపిఎస్పీస్ని మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ని ఎన్నుకునే పద్ధతి, ఓకే, అంటే రాష్ట్రపతి ఎన్నిక. సో రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రొసీజర్ అనేది ఇక్కడి నుంచి తీసుకున్నాం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో ఇంపీచ్మెంట్, రిమూవల్ ఆఫ్ రాష్ట్రపతిని రిమూవ్ చేయడం ఎక్కడ తీసుకున్నాం? అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఎస్. నెక్స్ట్ నామినేషన్ ఆఫ్ 12 మెంబర్స్. నామినేషన్ ఆఫ్ 12 మెంబర్స్. నామినేషన్ ఆఫ్ 12 మెంబర్స్ టు ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. సో రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తాం కదా. సో రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. సో రాజ్యసభకి 12 మెంబర్స్ని నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి ఉంటుంది కదా. సో దాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో ఇది ఐరిష్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ we have taken from one more constitution, that is ఫ్రాన్స్. సో ఫ్రెంచ్ విప్లవం అవన్నీ వచ్చాయి కదా వాళ్ళకి. సో వాళ్ళు మనకంటే ముందే విప్లవంలో అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో ఫ్రెంచ్ పీపుల్. సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నామో చూద్దాం. ఎస్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ద కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్. సో అంటే గణతంత్రం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. గణతంత్రం, ఎస్. సో గణతంత్రం అనే కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ we are taken from French constitution. Then one more, we have taken the spirit of liberty, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. సో ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్కి మీరు హిస్టరీలో చూసుకుంటే టిప్పు సుల్తాన్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సో టిప్పు సుల్తాన్ కూడా ఫ్రెంచ్ వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉండే అప్పుడు. సో ఆయన ట్రీ ఆఫ్ లిబర్టీ అనేది శ్రీరంగపట్నంలో పెట్టడం జరిగింది మీరు హిస్టరీ చూసుకుంటే. సో ఎప్పుడైనా ఇక్కడ కాంపిటీషన్ ఫీల్డ్కి ఎంటర్ అయితే ఎక్కడ ఏ టాపిక్ వచ్చినా కూడా అది మనకి ఏ టాపిక్లో వస్తుంది, దేనికి రిలేట్ అవుతుంది. సో ఒకదానికొకటి కోరిలేట్ చేస్తూ చదివితే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ప్రజెంట్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి దాంట్లో. సో ఇక్కడ ద
స్పిరిట్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ, లిబర్టీ, ఈక్వాలిటీ, సమానత్వం, అండ్ ఫ్రాటర్నిటీ, బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీ. సో అంటే సౌభ్రాతృత్వం. ఎస్. సో ద స్పిరిట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, ఎస్, స్వేచ్ఛ, సమానత్వం అండ్ సౌభ్రాతృత్వం. ఎస్. సో స్వేచ్ఛ, సమానత్వం ఇంకా సౌభ్రాతృత్వం అనేది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎస్. ఆఫ్టర్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ సోర్స్, దట్ ఈస్ యుఎస్ఎస్ఆర్. సో ఏంటండి యుఎస్ఎస్ఆర్? రష్యా. సో అంతకుముందు సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అనేటోళ్ళం కదా. సో యుఎస్ఎస్ఆర్ నుంచి ఏం తీసుకున్నాం? సో ప్రెజెంట్ డే రష్యా. సో ఆఫ్టర్ ద డివిజన్ ఇట్ బికేమ్ రష్యా, బట్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ నుంచి మనం ఏం తీసుకున్నాం చూడండి. ఫస్ట్ నుంచి కూడా ఇండియా అండ్ రష్యా ఈజ్ హ్యావింగ్ మోర్ కామన్ రిలేషన్, అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట ఇండియాకి ఇంకా రష్యాకి. అందుకనే ప్రజెంట్ డే ఇండియా ఇంకా ఉక్రెయిన్ అండ్ రష్యా వార్లో మనము రష్యాకి అగెనెస్ట్గా ఎక్కడ ఓటింగ్ అనేది చేయలేదు, మనం ఓటింగ్కి దూరంగా ఉన్నాము. ఇది కరెంట్ టాపిక్. సో ఓటింగ్ ఎక్కడ? సో యుఎన్ఓలో కానీ, యుఎన్డిపిలో కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడ రష్యాకి అగెనెస్ట్గా, అంటే వార్ రిలేటెడ్ మ్యాటర్స్లో రష్యాకి అగెనెస్ట్గా మనము ఎక్కడ ఓటింగ్ వేయలేదు. ఇండియా తటస్థం. ఎస్. అంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఇండియా ఈజ్ అవే ఫ్రమ్ ద ఓటింగ్. సో రష్యాకి అగెనెస్ట్గా మనము ఎక్కడ ఓటింగ్ చేయలేదు, ఎందుకంటే మన ఫార్మర్ రిలేషన్స్ని బేస్ చేసుకొని, అంటే ఇండియాకి ఎప్పటి నుంచో రష్యా మంచి ఫ్రెండ్ అనమాట. ఎస్. సో అంటే మనం ఇండైరెక్ట్గా వార్ వద్దని చెప్తున్నాం, కానీ రష్యాకి అగెనెస్ట్గా మాత్రం ఓటింగ్ చేయలేదు. ఎక్కడ? యునైటెడ్ నేషన్స్లో. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కానీ, యుఎన్డిపిలో కానీ. సో అందరు ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తే ఇండియా అవే ఫ్రమ్ ద ఓటింగ్. సో రష్యా నుంచి మనం ఏం తీసుకున్నాం? ద స్పిరిట్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ద spirit of social, economic and political justice. సో మనము సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనే స్పిరిట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్ నుంచి. అంటే అన్ని సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా జస్టిస్ అందరూ ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఫీచర్ వీ హ్యావ్ టేకెన్, దట్ ఈస్ లేటర్ ఆన్. సో దట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇనీషియల్గా కాదండి, ఇనీషియల్గా కాదు, ఇట్ ఈస్ టేకెన్ లేటర్ ఆన్. వెన్ ఇట్ ఈస్ యాడెడ్ మీన్స్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ని యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులుని ఫస్ట్ తీసుకోలేదు ఇనీషియల్గా. ఆఫ్టర్
implementation of constitution, that is after 42nd CAA 1976 we added this feature, extra feature. Next 8th, that is Australian constitution. So see friends, how many constitution our Ambedkar has referred so many constitutions. సో చాలా దేశాల కాన్స్టిట్యూషన్స్ని మొత్తం రిఫర్ చేసి దాంట్లో ఉన్న మంచి ఫీచర్స్ని మాత్రమే తీసుకొచ్చి ఇండియా కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అందుకే మనది లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, రాయబడిన అతిపెద్ద రాజ్యాంగం మొత్తం వరల్డ్లోనే. సో ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నామంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, సో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో రాష్ట్రాల మధ్యలో ట్రేడింగ్, బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో బిజినెస్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్రావిజన్స్ని ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, జాయింట్ సిట్టింగ్ of both houses of parliament. So that is Lok Sabha and Rajya Sabha joint sitting ఉంటుంది కదా. సో ఎవ్రీ టైమ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, సో 5 yearsకి ఎవ్రీ 5 yearsకి జనరల్ ఎలక్షన్స్ అవుతాయి కదా. సో జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత జాయింట్ సిట్టింగ్ ఉంటుంది అన్నమాట, లోక్సభ ఇంకా రాజ్యసభది. ఎవరు దీన్ని హెడ్ చేస్తారంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ లీడ్స్ దిస్ మీటింగ్. సో ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ కాంకోనెంట్ లిస్ట్. సో దీని విషయంలో కాంట్రవర్సీ ఉందండి. యాక్చువల్లీ కాంకోనెంట్ లిస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామంటారు. బట్ ఇట్ ఈస్ అ కాంట్రవర్సీ హియర్. దట్ ఈస్, వాట్ ఈస్ దట్ కాంట్రవర్సీ ఈస్, బిఆర్ అంబేద్కర్ సేస్ దట్, B.R. Ambedkar says in his book. So B.R. Ambedkar రాసిన బుక్, in his book. సో ఏం పేరండి బుక్ పేరు? Yes, B.R. Ambedkar has written a book named An Introduction to Indian Constitution. An introduction, very important book. An Introduction to Indian Constitution. So this is the book written by Dr. B.R. Ambedkar. Okay, An Introduction to Indian Constitution. So B.R. Ambedkar says that concurrent list is a యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూనిక్ ఫీచర్ అంటే ఏంటండి, ఇంకెక్కడా లేదు కాంకనెంట్ లిస్ట్ అనేది. కాంకనెంట్ లిస్ట్ ఈజ్ ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాంకనెంట్ లిస్ట్ అనేది యూనిక్ ఫీచర్, అంటే ఇంకే కాన్స్టిట్యూషన్లో లేదు. కాంకనెంట్ లిస్ట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందని అంబేద్కర్ గారు ఆయన రాసిన బుక్ ఏంటి, అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంట్రడక్షన్ టు ఇండియన్. సో బుక్ నేమ్ అండి, ట్రాన్స్లేషన్ చేయొద్దు తెలుగులో, ఇలానే చదువుకోవాలి, అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలానే మనకి గ్రాన్విల్లే ఆస్టిన్ రాశారు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్. సో ఈ బుక్ నేమ్స్ని ట్రాన్స్లేషన్ చేయొద్దు తెలుగులోకి, ఆ బుక్ నేమ్ ఏది ఉంటే అదే చదవాలి. అంటే మళ్ళీ ఇంట్రడక్షన్ అంటే ఇంకేదో అని దాన్ని తెలుగులో ఇలానే ఉంటుంది, బుక్ పేరు కదా ఇలానే ఉంటుంది. సో అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిఆర్ అంబేద్కర్ హ్యాస్ సెడ్ దట్ కాంకనెంట్ లిస్ట్ ఈజ్ ఏ యూనిక్ ఫీచర్, ఇంకెక్కడా లేదు. బట్ ఏమంటున్నారు, ఇండియన్ కాంకనెంట్ లిస్ట్ని ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ అ కాంట్రవర్సీ. సో ఇది ఒక కాంట్రవర్సీ, అసలు తీసుకున్నామా లేదా అనేది. సో కాంకనెంట్ లిస్ట్ అంటే ఏంటి, సో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది కదా.
సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్టు, కాంకనెంట్ లిస్టు అండ్ రిఫ్యూజరీ పవర్స్. సో కాంకనెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సో బోత్ హ్యావ్ ద పవర్ టు డూ ద లాస్. సో దీంట్లో ఉన్న లిస్ట్ అంటే సపోజ్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ లాస్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా లాస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అట్లాంటివి అనమాట. సో ఇది కాంకనెంట్ లిస్ట్ కాంట్రవర్సీ. సో ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ జపనీస్ కాన్స్టిట్యూషన్. సో మనం జపాన్ కాన్స్టిట్యూషన్ని కూడా తీసుకున్నాం. అంటే చూడండి, ఇప్పటికే ఇవన్నీ కంట్రీస్కి కాన్స్టిట్యూషన్ ఉంది. మనం రాసే వరకే జపాన్కి కాన్స్టిట్యూషన్ ఉంది, కెనడాకి ఉంది, అమెరికాకి ఉంది, బ్రిటిష్కి ఉంది, ఓకే, అండ్ ఆస్ట్రేలియాకి, ఫ్రెంచ్కి, ఐరిష్కి, సౌత్ ఆఫ్రికాకి కూడా ఉందండి కాన్స్టిట్యూషన్. అంటే మనమే చెప్పాలంటే లేట్, ఆర్ వెరీ లేట్. సో నెక్స్ట్ జపాన్స్ కాన్స్టిట్యూషన్, జాపనీస్ కాన్స్టిట్యూషన్. సో జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి, రాజ్యాంగం నుంచి ఏం తెచ్చుకున్నాం మనం? సో వాట్ వీఆర్ టేకెన్ ఫ్రమ్ జపాన్స్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో జీవించే హక్కు. రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు. సో మనకి జీవించే హక్కు అనేది అండర్ ఆర్టికల్ 21. సో 21లో జీవించే హక్కు, రైట్ టు లీవ్ అనేది ఉంటుందండి ఫండమెంటల్ రైట్స్లో, అక్కడ డీల్ చేద్దాం. సో రైట్ టు లీవ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ జపనీస్ కాన్స్టిట్యూషన్. దెన్ సో ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆర్టికల్ 21. So only one we have taken from Japanese constitution. Then we go for the South African constitution. Yes, the 10th one is South Africa. So South African constitution నుంచి కూడా మనం తీసుకోవడం జరిగింది. South African constitution. So South African constitution నుంచి what are the various features we have taken to the Indian constitution, that is constitutional amendment procedure. Constitutional amendment procedure. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ని మనం సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణ. సో రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి, సో కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్మెంట్ చేయాలనేది సో ఆర్టికల్ 368 అండి. సో ఆర్టికల్ 368 ఓన్లీ వన్ ఆర్టికల్ డీలింగ్ విత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో విల్ సీ ఇన్ దిస్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ అన్నాం కదా, సో దానికి సంబంధించింది వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎలక్షన్ ప్రొసీజర్ టు ఎలెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ ఎలక్షన్ ప్రొసీజర్ టు elect the members of రాజ్యసభ. సో రాజ్యసభకి మెంబర్స్ని ఎలా ఎలెక్ట్ చేయాలి, సో దానికి సంబంధించిన ప్రొసీజరు వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో రాజ్యసభలో ఏమంటాం, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం కదా. సో రాజ్యసభలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులని మనం ఇండైరెక్ట్ మెథడ్లో ఎన్నుకుంటాం. సో డైరెక్ట్ మెథడ్ కాదు వీళ్ళకి. సో వీళ్ళ పదవీ కాలం కూడా 6 years ఉంటుంది, నాట్ 5 years. సో 6 years ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సో లాస్ట్ సోర్స్ అండి, ద లాస్ట్ సోర్స్ ఈస్ జర్మన్. సో జర్మన్ కాన్స్టిట్యూషన్, జర్మనీ. సో జర్మనీ రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నాం? ఎస్, ఫ్రమ్ ద జర్మన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. వెరీ ఇంపార్టెంట్. సస్పెన్షన్ ఆఫ్
ఫండమెంటల్ రైట్స్. సో సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఎప్పుడవుతుంది సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ, సో అత్యవసర పరిస్థితి అనేది ఉంటుంది కదా. సో అత్యవసర పరిస్థితులు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తామంటే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు. సో ఆ ప్రొసీజర్ మనం ఎక్కడ తీసుకున్నామంటే జర్మన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో దీస్ ఆర్ ద వేరియస్ provisions we have taken from the various sources, that is various countries constitutions and also 1935 act. So 1935 act is called replica of Indian constitution. Yes, so manaki altogether 11 sources. So 11 sources nunchi we have taken various provisions to the Indian constitution. Okay, so this is over. So sources is over. Coming to the next topic, preamble of the constitution. Yes,